ఉయ్యకురా ఊపించుకోకురా అన్నారు. కానీ నేను దేవుడు ఉన్నాడని నిజంగా నమ్ముతా. ఎందుకు నమ్ముతానంటే నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా కార్డు ఎట్లాగా నన్ను లైఫ్ ఎట్లాగా నా 10 మంది 8 మంది నా లైఫ్ని ఎలా నాశనం చేశారో, నేను లాస్ట్ నాకు జరిగిన కోర్టు విషయంలో జడ్జి గారి దగ్గర ఇలా చేతులు కట్టుకొని ఇలా నిలిచి జడ్జి గారిని ఇలా చూసా, ఇటు చూడగానే మొత్తం వాళ్ళే ఉన్నారు అక్కడ. నా లైఫ్ని ఎవరెవరైతే ఖరాబ్ చేశారో, నాకు కార్డులు ఇవ్వకుంటే ఎవరెవరైతే దొక్కారో, నాకు డాన్సర్ నువ్వు పొట్టోడు రా అది ఇదని ఎవరైనా మాట్లాడినారో అంతమంది అక్కడే ఉన్నారు. ఇప్పటికీ కూడా స్టిల్ కేసు నడుస్తుంది. ఇప్పటికీ కోర్టుకు తిరుగుతూనే ఉన్నారు. మంత్లీ ఒక 3 times కోర్టుకు పోతూనే ఉన్నారు. ఆ కోర్టు తెగట్లే కేసు. అది ఎందుకు తెగట్లేదు అంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే నా పొట్ట మీద కొట్టడం, నన్ను కొరియోగ్రాఫర్ కాకుండా చేసిండ్రు వాళ్ళు. చాలదా? చెడపకురా చెడేవు. ఈ మధ్యకాలంలో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కొంచెం ఇష్యూస్, కేసులు ఇట్లా అన్నీ రావడంతో మరి దానికి అపోజ్గా చేస్తూ ఉన్నా, అంటే అపోజ్గా ఒక క్యాంపెయిన్ నడిపిస్తూ ఉన్నా నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడిని భుజాన్ని వేసుకొని మీరు తిరుగుతున్నట్టుంది. అంటే తిరుగుతున్నాం అంటే కాదు, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరు మెగాస్టార్ అంటే ట్రెండింగ్లో ఉన్నాను వాడుకొని మీరు ముందుకెళ్తుంటారా? టాపిక్ ట్రెండింగే ఎవరైనా తీసుకుంటారు. అది సినిమా వాళ్ళు తీసుకుంటారు, యూట్యూబ్ వాళ్ళు తీసుకుంటారు, సోషల్ మీడియా అందరూ తీసుకుంటారు. ట్రెండింగ్ టాపిక్ని వాడకపోతే వేస్ట్. ఇప్పుడు రీల్ కూడా ట్రెండింగ్ రాను ముంబైకి రాను ట్రెండింగ్ సాంగ్ వాడుతున్నాం. ట్రెండింగ్ టాపిక్ని వాడుకొని మనం కూడా ట్రెండింగ్సే చేయాలి. ఓకే, ఇప్పుడు నా అన్వేషణ గారు ట్రెండింగ్ స్టార్. ఆయన ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరిని. అదే ఇప్పుడు మనం చేసి ఉంటే మనం ముంచేటోళ్ళ లోకల్లో ఇప్పుడు వాళ్ళ మీద పెట్టిన వాళ్ళ వీడియోలు మనం గలీజ్గా మాట్లాడబెట్టుంటే ఈ పడగలు పెద్ద పెద్ద గొడవలు అయ్యి మడ్డలు కూడా జరిగాయి. ఎందుకంటే నా అన్వేషణ అన్న ఎక్కడో ఉన్నాడు, ఆయన పట్టుకుంటారా? చేస్తారా? ఆయనైతే ఎవరేం చేయలేరు కదా. అది మొత్తం పోలీసు వాళ్ళకి సంబంధించి మాట్లాడే చేసుకుంటున్నాడు. ఇప్పుడు అంత మంచి చేసినప్పుడు ఆయన గురించి ఒక చిన్నగా 4 మాటలు మాట్లాడి వీడియో పెడితే తప్ప, మంచిగా చేస్తున్నాడు కదా. ఇప్పుడు నేను ఇదివరకు హర్షసాయి గారి గురించి కొన్ని వీడియోలు పెట్టా. ఏమని పెట్టా అంటే, హర్షసాయి గారు మీ పేరు మీద మోసాలు జరుగుతున్నాయి, అది మీరు కొంచెం ఒకసారి చూసుకోండి. నేను చెప్పిన ఇన్లే. నా దగ్గర ఒక స్టూడెంట్ 75,000 మోసపోయిన తర్వాత మొత్తం ఎలా మోసపోయిందని ఫోటోలు పెట్టిన తర్వాత ఇప్పుడు మాట్లాడి మొన్న ఒక టీవీ ఛానల్లో నా పేరు మీద మోసాలు జరుగుతున్నాయి, జాగ్రత్త ఉండండి అని చెప్పిండు. అందుకోసం ఈ బెట్టింగ్ షాప్ అనేది కూడా ఒక ట్రెండింగ్ ఎవరైతే ఆయన చేస్తున్నాడో నా అన్వేషణ అన్న, ఆయనకు నేను సపోర్ట్ మద్దతు ఇస్తా, పక్కా ఇస్తా. ఆయన గురించి ఎవడు మాట్లాడినా తాట తీస్తా. ఆయనతో గురించి కంపల్సరీ సపోర్ట్ చేస్తే, ఎందుకంటే ఆయన చేసేది మంచే. ఆయన ఎప్పుడు బెట్టింగ్ యాప్లు చేయలే కదా, బషీర్ మాస్టర్ చేయలే కదా, నా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయలే కదా. తప్పే ఉంది? ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నా అంటే నా వీడియోలు చూసి నవ్వుకుంటున్నారు, ఫన్నీ అంతే. నా వీడియోల వల్ల ఎవరైతే ఉదిరేసుకుని రావట్లేదు, సూసైడ్ చేసుకోవట్లేదు కదా, అంతే. తప్పే ఉంది దాంట్లో. ఓకే, తనకైతే అలా నడుస్తుంది అంటారు అంతే. ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ ట్రెండింగ్. ఇప్పుడు iPhone 16 Pro Max ఉంది, దీనికి కొత్తగా ఏమి ఇచ్చాడు, అందరు కెమెరా లోపల పోయి ఆన్ చేయాలి, ఇది ఇట్లా వస్తే కెమెరా ఆన్ అవుతుంది, ఇట్లా వస్తే కెమెరా అవుతుంది, ఆన్ అయింది. ఇప్పుడు ఇది ట్రెండింగ్ ఫోన్ కాబట్టి అందరు ట్రెండింగ్ కొనుక్కుంటారు. మనం ఆ ఆటలు తప్పేం లేదు కదా. దానికి నైస్ మాస్టర్. అంటే మీ గోల్ అయితే పెద్ద సినిమాకి ఒక కొరియోగ్రాఫర్ కావాలి, ఒక పెద్ద కొరియోగ్రాఫర్ కావాలి, అంతే. అంతకు మించి ఏం లేదు. నాకు 1,00,000 కోట్లు 10 కోట్లు 100 కోట్లు నాకు అవసరం కూడా లేదు. మనిషి తినేంత 4 మెతుకులు, ఒక మంచి పేరు, 10 మందికి మనం ఆసరా ఉన్నామా లేదా, 10 మంది బషీర్ మాస్టర్ వల్ల చెప్పుకోవాలా, అరే మాస్టర్ లైఫ్ ఇచ్చిండ్రా నాకు, అరే మాస్టర్ వల్ల నేను ఉన్నారా, అంతే. అంతకు మించి ఏం అవసరం లేదు. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ మాస్టర్. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న మన తెలుగు సినిమాల్లో వచ్చే కొన్ని సాంగ్స్, కొన్ని స్టెప్స్, దాని మీద అయితే కొన్ని మిక్స్డ్ ఒపీనియన్స్ అనేది కూడా వస్తున్నాయి. అండ్ రీసెంట్గా వచ్చిన రాబిన్ హుడ్ సినిమాలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్ అని, అదిదా సర్ప్రైజ్ అనేది ఆ సాంగ్ అని, అండ్ మన బాలకృష్ణ గారి మూవీ డాకు మహారాజ్లో కొంచెం అభ్యంతరకరంగా ఉండే కొన్ని స్టెప్స్ కానీ. సో ఏంటి, ఎక్కడికి వెళ్తుంది ఈ కొరియోగ్రఫీ అంతా కూడా, అసలు ఏమవుతుంది అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాంట్రవర్సీ బాగా అయింది, ట్రోల్స్ అయింది, మీమ్స్ బాగా చేస్తున్నారు. ఈ మధ్య మీమ్స్ అనేది వచ్చింది, మనప్పుడు ఈ మీమ్స్ ట్రోల్స్ లేవు. ఇప్పుడు ఏ సినిమాకైనా, ఏ ఫోన్కైనా, ఏ సినిమాకైనా అడ్వర్టైజ్మెంట్ కావాలి. అడ్వర్టైజ్మెంట్ ఈజ్ పబ్లిసిటీ. అంటే ఇది కావాలనే చేస్తున్నాడు. దీన్ని, ఈ సాంగ్ని ఇలా చేస్తే వైరల్ అవుతుంది, మీకెందుకు సార్ ఇవన్నీ వాడిని పిలిచి ప్రమోషన్ చేయించుకోవాలి, అవసరమే లేదు. ఇట్లాంటి కొన్ని స్టెప్పులు పెడితే ఆటోమేటిక్గా అదే కాంట్రవర్సీ అయిపోతే వాళ్ళే ట్రోల్ చేసుకుంటారు, మనకేమైంది సార్, మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడుకుంటారు, మన సినిమా వైరల్ అయింది అనే భ్రమతోటే ఉన్నారు. కానీ శేఖర్ మాస్టర్కి ఆల్రెడీ బ్యాడ్ ఒపీనియన్ పడిపోయింది. ఎందుకంటే ఈయన మరీ ఇంత ఘోరంగా చేస్తున్నాడు. సరే, ఆయన ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అయి ఉండండి, ఈ స్టెప్ ఎన్నిట్లో పెడతాడండి? ఒకటే ఇదే స్టెప్
మీరు రారా సామిలో ఉన్నది ఆల్బమ్ సాంగ్లో రీసెంట్గా వచ్చిన దాంట్లో ఎన్నో సినిమాలలో ఉంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ నలుగురి కొరియోగ్రాఫర్ల కొరియోగ్రాఫర్స్ వాళ్ళే వస్తారు. ఏ షో చేసినా జబర్దస్త్ చూసుకుంటే మొత్తం వాళ్ళే, కొరియోగ్రాఫ్ సినిమా తీసుకుంటే వాళ్ళే. నాకు కొత్త వాళ్ళకి ఛాన్సులు ఇవ్వరు. కొత్త వాళ్ళకి ఛాన్సులు ఎందుకు ఇస్తారంటే వాళ్ళు వస్తే మా భోజనం పోతుంది, మా ఫుడ్ పోతుంది. ఇప్పుడు అదే సాంగు మీరు చేసిన సినిమా పేరు రాబిన్ హుడ్ అదే సాంగ్ నాకు ఇవ్వమనండి, నేను ఎట్లా చేస్తున్నా నేను చూపిస్తాను. ఆ సినిమా ఓన్లీ పిక్చరైజేషన్ సాంగ్, దానికి డాన్స్ అవసరం లే, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఉండాలా, కెమెరా వర్క్ ఉంటుంది అంతే ఆ సాంగ్కి. ఇది ఇట్లా లంగా ఇట్లా అనగానే ఓడి నేను ట్రోల్ చూసిన లంగా అంటే ఇట్లా తొంగబడి చూస్తాను ఆ ట్రోల్లో. అంటే ఎక్కడికి అయిపోయిందంటే ఇది ఆటోమేటిక్గా జనాలకి ఇట్లా అయిపోయింది అనమాట. ట్రోల్ చేసుకుంటే నా సినిమా వెళ్ళిపోతుంది, రీల్ చేసుకుంటే నా సినిమా సాంగ్ వల్ల సాంగ్ హిట్ అవుతుంది, అలా అయిపోయింది. అంటే మంచికి వాల్యూ లేకుండా వెళ్ళిపోయింది. ఇక ఇట్లానే చేసినప్పుడు మంచి సాంగ్లు స్టెప్పులు పెట్టి రాజసుందరం మాస్టర్ లారెన్స్ మాస్టర్ చేసినప్పుడు గ్రూప్ స్టెప్పులు పెట్టినప్పుడు ఇట్లా గ్రూప్ పెట్టి ఇట్లా మూమెంట్ చేస్తే ఎవడు చూస్తాడై, ఇట్లా గుద్దే కావాలా మొత్తం, అట్లా అయిపోయింది. అంటే శేఖర్ మాస్టర్కి ఆల్రెడీ బ్యాడ్ ఒపీనియన్ పడిపోయింది. కొత్త కొరియోగ్రాఫర్లకు ఇస్తే కొత్త వాళ్ళు. ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు మనం బిజీ ఉన్న హోటల్కి పోయినాం, బాగా బిజీ ఉన్న హోటల్కి పోతే వాడు ఆ దోశలో కొంచెం ఉప్పేస్తారు సప్పేస్తారు ఇట్లా తీసి వేస్తూనే ఉంటాడు. అదే కొత్త వాడి దగ్గర పోతే నీట్గా ఇస్తాడు. శేఖర్ మాస్టర్ కూడా అంతే ఏమైందంటే బిజీ కొరియోగ్రాఫర్ అయ్యాడు, ఆయనకు 10 సాంగులు ఇస్తారు, ఏమో సుట్టేది ఇంకా 100 సాంగులకు కూడా పెడతారు ఇట్లా ఈ స్టెప్పులు. అట్లా అయిపోయింది అనమాట. అందుకోసమే కొత్త వాళ్ళకి ఇవ్వండి. ప్రొడ్యూసర్స్ మీకే కొత్త టాలెంట్ మస్తున్నారు తెలంగాణ సినిమాలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో. 2 సినిమా ఇండస్ట్రీలు ఉన్నాయి ఆల్రెడీ మారినాయి. కొత్త వాళ్ళకి కొరియోగ్రాఫర్ ఛాన్సులు ఇవ్వండి, కొత్త ఆర్టిస్టులను తీసుకోండి, టీవీ షోలలో కూడా కొత్త వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే కొత్త ట్రెండింగ్ రావాలి, కొత్త డాన్స్ రావాలి, కొత్త మంచి మ్యూజిక్స్ రావాలంటే కొత్త వాళ్ళకి టాలెంట్ ఇవ్వాలని ఈ ఐ డ్రీమ్స్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బషీర్ మాస్టర్. ఎన్నో విషయాలు తెలుసుకున్నావు. అంటే మీ మీద ఉన్న ఒపీనియన్ కొంతమందికైనా మారిందనే అనుకోవచ్చేమో. నా మీద మారకపోయినా నేను ఇంతే ఉంటా. ఎందుకంటే నా లెక్క ఎవడు మారొద్దు, నా లెక్క ఎవడు కావద్దు. ఎందుకంటే కొత్త టాలెంట్ వెలుగులోకి రావాలంటే కొత్త వాళ్ళు రావాల్సిందే, అవునా కదా. ఇప్పుడు సీఎం అనేవాడు 10 సంవత్సరాల తర్వాత కంపల్సరీ మారాల్సిందే కదా. ఏదైనా మారకపోతే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్.